అంచేది ఈ నెల్లాళ్ళు లెక్కలోకి తీసుకోవాలి. యుద్ధం జరిగాక నెల్లాళ్ళు ఇంకా ఉన్నారు అక్కడ. గంగా తీరంలో నెల్లాళ్ళు విడిది చేశారు, నగరంలోకి వెళ్ళలేదు. మూల భారతంలోనే స్పష్టంగా ఉంది, ఆంధ్ర మహాభారతంలో కూడా ఉంది. ఆ పైన ఇంకో ప్రమాణం ఏమిటంటే, మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముడు గతించాడు, అందరికీ తెలుసు. ఏకాదశిని మనం భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాం, కానీ ఆయన పరమపదించింది అష్టమి, అది అందరికీ తెలుసు. భారతంలో కూడా ఉంది ఆ విషయం, అది ఎవరు కాదనే మాట ఏం లేదు. సరిగ్గా ఆ విషయాన్ని భీష్ముడిని దర్శించడానికి కృష్ణుడు పాండవులు శాంతి పర్వంలో అదే ప్రధాన ఘట్టం. భీష్ముడి దగ్గర ధర్మరాజు పొందే ఉపదేశం. ఆ ధర్మరాజు కృష్ణుడు కలిసి పాండవులు కలిసి భీష్ముడి దగ్గరికి వచ్చినప్పుడు, ఆ వచ్చిన రోజునే నేటికి 65 రోజులు నీకు ఇంకా ఆయుర్దాయం ఉందయ్యా, హాయిగా ఉండు, ఉత్తరాయణం ప్రవేశించాక వెళ్ళు, ఏమి ఇబ్బంది లేదు, నువ్వు అలాగే అనుకుంటున్నావు కదా, అలాగే జరుగుతుంది. ఈలోపు కాస్త ఆయనకి 4 ధర్మాలు చెప్పు, మనస్సంతా కంగారు పడిపోయి కంగాళీ బంగాళీ అయిపోతున్నాడు ఆయన. అందుకని కాస్త రాజధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, మానవ ధర్మాలు అన్నీ చెప్పు. ఆ పైన భగవంతుడికి సంబంధించిన విష్ణు సహస్రం కూడా నువ్వే చెప్పాలయ్యా, నేను వినాలయ్యా అని భగవంతుడు స్వయంగా భీష్ముడిని ఆజ్ఞాపించాడనడానికి లేదు, ఆయన మాటల ప్రకారం అర్థించాడు, భీష్ముని మాటల ప్రకారం ఆజ్ఞాపించాడు. ఇదంతా జరిగిన రోజు కృష్ణుడు ఏమన్నాడు అంటే, భీష్ముడి దగ్గరికి రాగానే పాండవులందరూ వచ్చి కూర్చున్నప్పుడు, నేటికి ఇంకా 65 రోజులు నీకు ఆయుర్దాయం ఉంది, హాయిగా ఉండమన్నాడు. అంచేత ఆ 65 రోజులు, మాఘశుద్ధ అష్టమి నుంచి 65 రోజులు వెనక్కి వెయ్యాలి. అంటే 2 నెలల పైన 5-6 రోజులు ఇంకా వెనక్కి వెయ్యాలి. ఆ పైన ఈ నెల్లాళ్ళు అశౌచం వెయ్యాలి, 95 రోజులు. ఆ పైన యుద్ధం తర్వాత ధర్మరాజు పట్టాభిషేకం, ఒకరోజు మొత్తం అశ్వత్థామ మీద దండయాత్ర, ఒకరోజు మొత్తం శోకాండాలు, గాంధారి మొదలైన వాళ్ళందరూ ఏడుస్తూ కూర్చోవడం, ఒకరోజు ఉక్కు భీముడు కథ, అందరినీ పలకరింపులు పరామర్శలు, ఆ పైన ఒకరోజు మొత్తం తర్పణాలు, ఆ పైన ధర్మరాజు పట్టాభిషేకం. కనీసం వారం రోజులు పట్టాభిషేక ఉత్సవాలు చేస్తారు, బాధలో ఉన్నారని ఏం మానేయరు. లెక్కే జరగాల్సిందే. ఎంత వైభవంగా జరగాలో అంత వైభవంగా జరిగింది. ఇది మొత్తం 10 రోజులు, 95, 10, 105 రోజులు. ఆ పైన యుద్ధం 18 రోజులు, 105, 18, 123 రోజులు, దాదాపుగా 4 నెలలు. మాఘశుద్ధ అష్టమి నుంచి 4 నెలల పైన లెక్కేయండి ఎక్కడికి వెళ్ళిపోయిందో. మాఘం వెనకాల పుష్యమాసం వెళ్ళిపోతుంది, కార్తీక మాసం వెళ్ళిపోతుంది, మార్గశిర మాసం వెళ్ళిపోతుంది, కార్తీక మాసం వెళ్ళిపోతుంది, ఆశ్వీజం మొదట్లో వెళ్ళిపోతుంది. ఇంకా పక్కాగా యుద్ధం సరిగ్గా ఏ రోజు మొదలైందో, గీతా జయంతి నిజంగా మనం ఎప్పుడు జరుపుకోవాలో నేను కొద్ది భాగాల తర్వాత ఈ శ్రీకృష్ణుడు పాండవులు భీష్ముడి దగ్గరికి వెళ్ళిన ఘట్టం వచ్చినప్పుడు మూల భారతంలో ఉండేటువంటి ప్రమాణాలు సహితంగా చెబుతాం. ఇందులో ఏమీ మొహమాటం లేదు. భారతం చెబుతున్న వ్యక్తిగా అది నాకు బాధ్యత. అందుకని మార్గశురశుద్ధ ఏకాదశి ఎట్టి పరిస్థితుల్లో గీతా జయంతి కాదు. ఆ రోజు భారతం యుద్ధం ప్రారంభం కాలేదు. ఏదో గీత మీద గౌరవంతో జరుపుకుంటామంటే సంతోషం, జరుపుకోవచ్చు, ఏ రోజైనా జరుపుకోవచ్చు. ముఖ్యంగా గీతా జయంతి గురించి, భారత యుద్ధం ప్రారంభం గురించి, అంపశయ్య మీద భీష్ముడు ఎన్నాళ్ళు ఉన్నాడు, ఈ విషయాల గురించి ఎప్పుడూ నా అభిప్రాయం ఒకటే, ఇవన్నీ సాంకేతికం. వీటి గురించి అంతంత పట్టుదలలేకపోవక్కర్లా. అంతిమంగా మనం గ్రహించాల్సింది, అంపశయ్య మీద అంత ఉండగలిగాడంటే ఆయన తపశ్శక్తి ఏమిటి, ఆ తపస్సు మనం అలవాటు చేసుకోవాలి. గీతా జయంతి ఎప్పుడు అని ఊరికే కొట్టేసుకుని మా గురువు గారు ఎలా అన్నారు, నువ్వు అవడివి కాదనడానికి ఈ అహంకారాలకు లోనవ్వడం కంటే భగవద్గీతలో ఒక్క అధ్యాయం కంఠస్థం చేసి 4 మాటలు ఆచరణలో పెడితే లోకం బాగుపడుతుంది. అది ముఖ్యం. అందుకని గీతా జయంతి, కృష్ణుడు ఆలయానికి వెళ్ళడం, పూజలు చేయడం, అభిషేకాలు చేయడం, ఇది పెద్ద ముఖ్యమైన విషయం కాదు. కృష్ణుడు కోరుకునేది అది కాదు. మనం ఆచరించండి మొర్రో అంటే మనం ఆచరించడం మానేసి ఆరాధిస్తాం, మన సిద్ధాంతం అది. మేము ఆరాధిస్తాం. ఇంకా కావాలంటే దేశంలో పూలన్నీ పట్టుకొచ్చి నేను ఎత్తి మీద వారేస్తాం. మేము చేస్తూనే ఉంటాం. ఏ రోజు చేయాలో చెప్పు, ఎన్ని పూలు వేయాలో చెప్పు, ఏ పూలు వేయాలో చెప్పు, కానీ ఏం చేయాలో చెప్పకు. జీవితంలో ఏం చేయాలో ఎవరు చెప్పకూడదు. పువ్వులు, ఆకులు, మహత్యాలు, శ్రీశైలంలో బీరాకు, కాకినాడలో కాకరాకు అంటే పరిగెడతాం వాటి కోసం. ఈ అజ్ఞానం నుంచి బయట పడాలి ఖచ్చితంగా. బద్దలు కొట్టి చెబుతున్నాను మొహమాటలా. ఇది ఆధ్యాత్మికత కానే కాదు. అయినా సాంకేతిక మాత్రంగానైనా గీతా జయంతి, భారత యుద్ధ ప్రారంభం చెప్పడం నా బాధ్యత. ఎందుకంటే అదే విషయంలో ఉన్నాను కాబట్టి, అదే సమయం వచ్చింది కాబట్టి. ఇక ముందు ఆ కృష్ణుడు పాండవులు భీష్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు సప్రమాణంగా దీని సరిగ్గా భారత యుద్ధం ఎప్పుడు మొదలైందో, గీతా జయంతి ఎప్పుడో పూర్తిగా తిథి సహితంగా చెప్పేసుకుంటాం. మనకేం మొహమాటం లేదు. నెల్లాళ్ల పాటు గంగా తీరంలో విడిది చేశారు, అశౌచం పాటించారు. దీనికి కారణం మనకి నెల్లాళ్ళు ఏమిటంటే అశౌచం 10 రోజులే కదా అనొచ్చు. ద్వాపరయుగం కారణంగా 1 నెల్లాళ్ళు, బహుశా అందరూ అప్పుడు నెల్లాళ్లే పాటించేవారేమో, మనకు ఖచ్చితంగా తెలియదు. అయినా ఎప్పటికీ కూడా మీకు ఒక సంప్రదాయం ఏమిటంటే బ్రాహ్మణులకి 12 రోజులు ఉంటుంది, క్షత్రియులకి నెల్లాళ్ళు ఉంటుంది.
కొన్ని రకాల క్షత్రియుల తెగల్లో ఇప్పటికీ నెల్లాళ్ళు మైల పాటించేవాళ్ళు ఉన్నారు. ధర్మరాజు వాళ్ళు క్షత్రియులు, అందువల్ల నెల ఉంది. ద్వాపరయుగం కూడా ఒక కారణం. అసలు ఈ గర్భం ధరించేటువంటి నెలలు, మైల పాటించే రోజులు, ఇలాంటి విషయాల్లో యుగభేదం ఎప్పుడూ ఉంది. అందుకే మనకు ఆ విషయాలు అర్థం కావు. ఏమిటో 1000 ఏళ్ళు అదితి గర్భాన్ని ధరించేదుట అంటే 10 నెలలే మనకు కష్టంగా ఉంది, 1000 ఏళ్ళు అలాగే. అప్పుడు వాళ్ళ పరిస్థితులు అవి, వాళ్ళు తినే ఆహారాలు అలాగే ఉండేవి. మనం ఇంత ముద్ద తింటాం, వాళ్ళు ఇంత ఉండ తింటారు, అది వేరే విషయం. మనం 60 ఏళ్ళకి చచ్చిపోతున్నాం, వాళ్ళు 600 ఏళ్ళు బతికారు, అది వేరే విషయం. దాన్ని బట్టి అన్నీ ఉంటాయి. అప్పట్లో ఎవరన్నా ఎల్కేజీ యూకేజీ ఉంటే ఎల్కేజీ ఓ 50 ఏళ్ళు, యూకేజీ ఒక 50 ఏళ్ళు ఉంటుంది, అంతే. అది దాని లెక్కలు కూడా అలాగే ఉంటాయి. అంటే ఆ లెక్కలు అర్థమైతే కానీ విషయం తెలియదు. ఆ మాసమాత్రంగా అశౌచం పాటిస్తూ హస్తినాపురానికి వెలుపల కొంచెం గంగానదీ తీరానికి వెళ్ళి తర్పణాలకి అన్నిటికీ అది ప్రముఖమైంది కాబట్టి, పవిత్రమైంది కాబట్టి, ఆ తీరంలో ధర్మరాజాదులందరూ విడుదల చేసినప్పుడు వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థానుడు, కణ్వుడు మొదలైన మహర్షులంతా వచ్చారు. ఈ కణ్వుడు శకుంతల తండ్రి కణ్వుడే అయితే చిరాయు అని చెప్పుకోవాలి. ఎందుకంటే అది ఎప్పుడో చాలా కాలం క్రితం జరిగింది, ఈ వంశానికి చాలా ముందు కదా, అప్పటి నుంచి ఉన్నాడు ఆయన. ఉంటారు మహర్షులు, అలా ఉంటారు, దాంట్లో ఆశ్చర్యం. వాళ్ళందరూ వచ్చారు. అందుకని అక్కడికి వచ్చాక ధర్మరాజు వాళ్ళని అడిగాడు, ఒక్కసారి వాళ్ళ ముందు నిర్వేదం ప్రకటించాడు. అందులో కర్ణుని జన్మ విశేషం తెలిసాక ఇక ఆయన మనస్సులో లేదండి అసలు. ఎందుకంటే చాలా జరగకూడని అపచారం జరిగిపోయింది, అది తిరిగి తీసుకోలేమంతే. ఏదో కాలు జారితే తీసుకోగలం, నోరు జారితే తీసుకోగలవా అంటారే, ఇది నోరు జారకపోవడం వల్ల వచ్చిన సమస్య. నోరు జారితే వచ్చిన సమస్య కాదు. ఇన్నేళ్ళు ఆ తల్లి నోరు జారలేదు. అలా ఉన్న ఆవిడ అలా ఉండిపోతే వేరుగా ఉండేది. తీరా తర్పణాలు ఇస్తూ ఉండేసరికి ఆవిడకే బాధ అనిపించింది. అంతమందికి ఇస్తున్నాడు ధర్మరాజు చేత అందుకో అంటే, ఏదో ఇప్పుడు కర్ణుడికి ఎవరో ధృతరాష్ట్రుడో ఎవరో ఇచ్చేస్తారు, అందుకని ఆవిడికి బాధ. మరి కన్న పేగు కదండి, అందుకని అనిపించింది బతుకంతా అన్యాయం చేశాను, చచ్చిపోయి కూడా అన్యాయం చేయాలి, ఏమైనా నన్ను చంపేసినా మంచిది ఇప్పుడు చెప్పాలి. ఎందుకంటే తర్పణాలు ఎప్పుడు ఎవరివ్వాలో వారే ఇవ్వాలి, ఎవరూ లేకపోతే వేరే విషయం. అది కొంతమందికి ఎవరూ లేరు, వారు ఇస్తారు. కర్ణుడికి ఏం కర్మ అని ఒక్కసారి అనిపించింది ఆవిడకి, ఆత్మాభిమానం. నా కొడుక్కి ఏం కర్మ, స్వయంగా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ, వాడు ఇవ్వడం మానేసి ఎవరో ఇవ్వడం ఏమిటి, ఏమైనా సరే నేను చెబుతాననే పట్టుదల అప్పుడు వచ్చేసింది. దానికి విధి ప్రేరితమైన కొన్ని కారణాలు కూడా ఉంటాయి. అందుకని ఆ నిర్వేదంలో ఉండి, ఆ నెల్లాళ్ళ అశౌచంలో ఉండి, పరిపాలనా భారం కూడా నెత్తి మీద లేదు కాబట్టి ధర్మరాజు వ్యాసునితోనూ మహర్షులతోనూ అన్నట్టు, ఏమిటి మేము మిగిలింది, ఏమిటి మేము గెలిచింది ఎవరిని? నాకు అసలు ఈ కర్ణుడి కథ విన్నప్పటి నుంచి నిప్పుల్లో పొరిగినట్టుగా ఉంది వ్యవహారం, ఇది ఏమిటిది అని ఒక్క మాట చెప్పాడండి. నిజంగా ఆ ఏకోదరులైన వాళ్ళ యొక్క ఆ స్పృహ ఎలా ఉంటుందో చూడండి, ఆ సున్నితమైన స్పృహ. మనకు కూడా మన అన్నదమ్ములు, కన్నపిల్లలు ఇలాంటి వాళ్ళకి ఏదైనా జరిగితే లోపల ఏదో అనిపిస్తూ ఉంటుంది. చాలామందికి తెలుసు, పొలమారిందంటే ఏదో జరిగిందంటారు, అది ఉంది ఇప్పటికీ. అది కేవలం నమ్మకమైన కొట్టేయడానికి లేదు, దానికి కొంత శాస్త్రీయత ఉంది. అదే కారణంగా ధర్మరాజు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన మాట మాట్లాడాడు కర్ణుడి గురించి. నాకు 1-2 సార్లు అనుమానం వచ్చింది, కర్ణుడికి నాకు ఏదో దగ్గర బంధం ఉందని 1-2 సార్లు అనుమానం వచ్చింది అన్నాడు. ఆ అనుమానం ఏమిటి, ఎప్పుడు వచ్చింది, వచ్చినా ఎందుకు ఊరుకున్నాడు? ఈ విషయాలన్నీ 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012223333.